మాకు అన్యాయం ఏం జరగలేదండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చింది ఏమీ లేదు. ఏదంటే వాళ్ళ తొడతొక్కుల్లో వాళ్ళు లోపలికి వచ్చేసారు. అదే ఫోటోలు దిగాలన్నా ఇదితో వచ్చేసారు. అక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి కింద పడిపోయి, వాళ్ళు చూసుకోలేదు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు సార్, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటున్నారు, ఇంకెవరో వస్తున్నారో, ఈ ఫోటోలు ఎలా బండి అంటున్నారో, మీకు ఏం జరిగింది, మీకు ఏం పగిలిని వేయి చూపించండి, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అంటున్నారు. మాకు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లలకు డబ్బులు ఇచ్చారు, మాకు అన్నీ ఇచ్చారు. మాకు మేము దేవుడు అని చెప్పుకున్నాం, మేము మాకు ఆయన చేశారు కాబట్టి. మాకు అన్యాయం ఏం జరగలేదండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చింది ఏమీ లేదు. ఏదంటే వాళ్ళ ఎస్, ఒకవైపు జగన్ గారి పర్యటనలో భద్రత లేదు అనేటటువంటి అంశం ఈరోజు పెద్ద చర్చనీయాంశంగా మారితే, అల్లరి మోకలు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు హోటల్ ధ్వంసం చేశారని రాధాకృష్ణ గుండెలు బాదుకుంటే, హిందూ దేవుళ్ళు అవమానించారని లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. ఇదేనా వీళ్ళు తీసుకునే ఇంపార్టెన్స్? అక్కడ పర్యటనలో భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటే అక్కడ చేతులు ఎత్తేస్తారు, ఈ విషయాల్లో మాత్రం అబద్ధాలు ప్రచారం చేయడానికి మాత్రం స్పీడ్గా పరిగెత్తుకొస్తారు. సార్ నిజంగా ఈ సందర్భంగా అయితే నేను ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెప్తున్నాను. ఎందుకంటే అసలు నిజంగా కలెక్టర్ వచ్చి ఎమ్మెల్యేలను పంపించి ఆవిడకి ప్యాకేజ్ ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాకు న్యాయం జరిగింది కాబట్టి, పేదరికంతో ఉన్న వాళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళనైతే ఎవరు కొనలేరు. జరిగినటువంటి ఆవిడకి లబ్ధి ఏదైతే ఉందో అదే ఇవాళ ఆవిడ నాకేం జరగలేదండి, మీరు రాజకీయం చేద్దామన్నా కూడా నాకేం జరగలేదు అని అంటున్నారు. ఆవిడ ప్యాకేజీ తీసుకున్నటువంటి వ్యక్తి కాదే. పోనీ లేకపోతే ఏదో టీచర్ ఉద్యోగం ఇస్తానని లక్షలు తినేసేటువంటి వ్యక్తి కాదే. లేదనంటే మద్యంలో కుంభకోణాలు దోచుకున్నట్టు, పందికొక్కుల్లో దోచుకున్నటువంటి మహిళ కాదే. లేకపోతే అడ్డగోలుగా ల్యాండ్లు, పంచదార లాంటి ల్యాండ్లు దోచుకున్నటువంటి మహిళ కాదు. కాబట్టి ఎంత సిన్సియారిటీగా ఆవిడ జగనన్న నా దేవుడు అనిందంటే, నిజంగా తల్లి నీకు పాదాభివందనం చేస్తున్నా. నీ సిన్సియారిటీకి హ్యాట్సప్. ఎందుకంటే ఇలాంటి ఈ వెన్నుపోటు పార్టీలో ఇలాంటి కుట్రలు చేద్దామని, ఆవిడని అమ్ముడు పోయేలాగా చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ స్ట్రాంగ్ గా నిలిచింది. చూసారు సార్, అది నిజమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎట్టుంటదంటే అట్టుంటది. అంతేగాని మీలాగా పందికొక్కుల్లో దోచుకొని ప్యాకేజీలను తీసేసుకొని మళ్ళీనేమో ఏదో ఉద్ధరించేసినట్టు దేశాన్ని అన్నట్టుగా ఎలుగో మత చిచ్చులు. అసలు లోకేష్ బాబు గారికి నిజంగా అడుగుతున్నాను, కాస్తన్నా మినిమం అన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఆయన స్టాన్ఫోర్డ్ లో చదువుకుని వచ్చారు మేడం, మరి అట్లా ఇంగిత జ్ఞానం, మీ విజ్ఞత, మీ చదువు ఏది ఇదా? మరి అంత Z+ కేటగిరీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు మీ నాన్నగారికి అన్యాయం జరిగితే బరబర వచ్చి రోడ్డు మీద కూర్చొని బుక్ పట్టుకొని, ఆ రోజు రెడ్ బుక్ పట్టుకోవాలా, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు ఆ రోజు పెద్ద మనిషి. మరి ఇవాళ నీకు Z+ కేటగిరీకి ఇవ్వాలా, ఇంత సెక్యూరిటీ ఇవ్వాలని తెలీదా? అక్కడ లోపాన్ని చూపించకుండా అడ్డగోలుగా హోటల్ నాశనం అయిందంటే చెంప చెల్లు అనిపించేలాగా తల్లి చెప్పింది కదా నాకేం నష్టం జరగలేదని. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలన్నీ? ఇప్పుడు ఏదో ఛానల్ అంటున్నా, అయ్యా ఒక ఛానల్స్ సార్, వాటి కోసం అనకూడదు. కానీ వాళ్ళు ఏది, అరే ఒక మహిళని నడి రోడ్డు మీద వివసరణ చేసినప్పుడు కూడా ఒక్క డిబేట్ పెట్టలేదు, వాళ్ళు ఒక్క డిబేట్ పెట్టలేదు. చూడండి, వివసరణ చేస్తే రావద్దు జగన్, నువ్వెవడవయ్యా రావద్దని చెప్పడానికి? మీకేం సంబంధం? మీరెవరు చెప్పడానికి? రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కష్టం జరిగితే వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదన్నా అన్యాయం జరిగితే వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వస్తాడు. మీకేంది బాధ ఆడ కూర్చొని? ఎన్ఆర్ఐకి మీ అందరికి ట్వీట్ వేసింది కదా, ఆమె మహిళ ఒక ట్వీట్ వేసింది కదా సార్ ఎన్ఆర్ఐకి, ఎవరో మంత్రి అని. ఒక డిబేట్ అన్నా పెట్టారా? ఒక్క డిబేట్ అన్నా మాట్లాడారా? అంటే మీరు ఏది రాష్ట్రంలో పనికొచ్చినది ఒకటి చేయరు, పనికి మాలి అన్ని చేసేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దు అని అంటే నువ్వు అసలు ఇంకా నేను అనుకుంటా. కానీ మీరు ఎవరని మీరు రావద్దు అంటున్నారు, మీ ఆలోచన దృక్పథం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ కాస్తైనా నిసిగ్గుగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏదైనా మంచి చేయండి.